ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మన్యం ప్రజల ఎలవేల్పు పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి ఆలయ కమిటీ కార్యవర్గం ఎన్నిక రసాభాషగా మారింది. సోమవారం మోదుకొండమ్మ ఆలయ కమిటీ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన అమ్మవారి ఆలయంలో నూతన చైర్మన్ కు బాధ్యతలు అప్పగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శులకు మరియు పాత్రికేయ మిత్రులకు అన్నిటికి మించి మా ఆత్మీయ సోదరిమణులు అందరూ కూడా మరి భక్తిపూర్వకంగా ఈరోజు సమావేశానికి చేసినందుకు పేరు పేరున వారందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన అందరి ఇలవేల్పు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ఇప్పుడు ఒక రాష్ట్రానికి మన దేశానికి తలమానికంగా ఉన్నటువంటి మన గిరిజన దేవత యొక్క ఆలయానికి సంబంధించి ఒక కమిటీని ఏ రకంగా ఫామ్ చేసుకోవాలి, దాన్ని నడిపించే విధానంలో భాగంగా మనము ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సాంప్రదాయబద్ధంగా మనం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకొని మన పెద్దలు గ్రామ పెద్దలు ఎవరైతే సూచిస్తారో దానికి అనుగుణంగా వెళ్ళిపోయి ఆనవాయితీ మనకు ఉంది కాబట్టి మళ్ళీ 5 ఏళ్లకు ఒకసారి ఆలయ కమిటీ చైర్మన్గా ఎవరైతే స్థానిక శాసనసభ్యులు ఉంటారో వారిని ఆహ్వానించాలనే ఉద్దేశంతో మరి పూర్వం ఎవరైతే ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారో దాన్ని పూజ తప్పకుండా పాటిస్తూ మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ మరి గ్రామ సర్పంచ్ గారు కూడా వస్తున్నారు, మరి మధ్యలో యాడ్ అవుతారు, దానికి కాస్త సమయం లేట్ అయింది. మరి ఈ 5 ఏళ్ల కాలంలో 2019, 24 ఈ 5 ఏళ్ల కాలంలో మరి ఆలయ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి మరి పూర్వ ఆలయ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారికి, అలాగే వారి కమిటీలో ఉన్న మాకు మరి ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి అనేక అనుభూతులు, ఆధ్యాత్మిక అనుభూతులన్నీ కూడా ఇక్కడ పంచుకోవాలి. మరి దానికి ముందు గ్రామ పెద్దలు ఏదైతే చెప్తారో దాన్ని అనుసరించే మేము నడుచుకుంటామని చెప్పేసి కోరుకుంటూ మరి దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఆలయ కమిటీ చైర్మన్గా వారు ఉన్నారు కాబట్టి వారి అధ్యక్షతనే ఈ కార్యక్రమాన్ని కూడా మేము ప్రకటిస్తాం. దాన్ని అనుసరించి పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ తీర్మానం మేరకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి సంకల్పించుకుంటున్నాం. అలాగే 2019 నుంచి 24 వరకు వారి ఆధ్వర్యంలో మేము చేసినటువంటి కార్యక్రమాలను కూడా ఒకసారి చెప్పుకోవాలి. దానికి మునుపు గిడ్డి ఈశ్వరక్కయ్య గారు మరి ఎంతో చాకచక్యంగా అమ్మవారి యొక్క కీర్తిపస్తులు పెంచే విధంగా వారి యొక్క కృషి, ఆ ముందు చేసినటువంటి మరి పూర్వ కమిటీ సభ్యులు కానీ బాలరాజు గారు కావచ్చు, మొదట మన 1986 మరి ఎప్పుడైతే ఆలయ కమిటీ ఏర్పడిందో అప్పటి నుంచి కొట్టగుల్లి చిట్టినాయుడు గారు విశేషులు, మరి తర్వాత మచ్చిరాస బాలరాజు గారు, మచ్చిరాస మణికుమార్ గారు, అలాగే లక్కీ రాజారావు గారు, మరియు మణికుమార్ అక్కయ్య తర్వాత గౌరవించినటువంటి మన బాలరాజు గారు అయితేనేమి, అక్కయ్య ఈశ్వరక్కయ్య అయితేనేమి, ఇప్పుడు మన భాగ్యలక్ష్మి గారు అయితేనేమి, వీళ్ళందరి వ్యవహారాల్లో ఆలయం మనకి పాడేరుకి ఒక ప్రతిష్టాత్మక దేవాలయంగా తయారైంది. మరి అక్కయ్య ఆధ్వర్యంలో ఆడిటోరియం కావచ్చు, షెడ్ కావచ్చు, మరి ఈ విగ్రహాలు కావచ్చు అద్భుతంగా డెవలప్ చేసి ఆధ్యాత్మికంగా ఇవన్నీ పట్టుకెళ్ళడం జరిగింది. వాళ్ళ యొక్క అడుగుజాడలు నడుస్తూ 2019 నుంచి మరి 24 వరకు ఇంకా మరిన్ని మరి భక్తిభావంతో కార్యక్రమాలు జోడించడం జరిగింది. మరి ఆఫీసు ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి బాత్రూముల యొక్క పునర్నిర్మాణము, మరియు అమ్మవారి యొక్క గార్డెను మీ అందరూ అందించినటువంటి సహకారంతో పూర్వ కమిటీ కానీ సేకరించినటువంటి, అలాగే మేము సేకరించినటువంటి ఆ గోల్డ్తో అమ్మవారి యొక్క బంగారు కిరీటాలు, అలాగే ఫ్రంట్ షెడ్లు, మరియు అనేక అన్నదాన ప్రసాద కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మీ అందరి సహకారంతో నడిచింది. ఈరోజు ఇంతమంది ఇక్కడ భక్తులు రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చైతన్యం మన హిందూ ఆధ్యాత్మిక ధర్మంలో రావాలని చెప్పేసి ఎప్పుడు కోరుకుంటున్నాము. దాన్ని అనుసరించి ఇంత ఆసక్తి ఉండి ఇంకా మరి మన ఆలయాన్ని ఇంకా వైభవంగా ఎక్కడికో తీసుకెళ్లాలనే సంకల్పించి వచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కమిటీ మన గ్రామ సర్పంచ్ గారు కూడా వచ్చారు లేదో ఒకసారి చూడండి, వారు కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ఇప్పుడు ఆలయ కమిటీ అధ్యక్షులుగా వారి యొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తారు. ఈరోజు ఆలయ కమిటీ చైర్పర్సన్గా అనౌన్స్ చేసిన తర్వాత ఒక రోజు మంచి సంకల్పించి అందరం అనుకుని
అన్ని కమిటీలు ఎలా ఫామ్ చేసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం అందరం కూర్చొని చక్కగా మంచి సమావేశ మందిరంలో ఆహ్లాదకరంగా అందరూ మాట్లాడుకొని చేసుకుందాం. ఆ రోజు ఆదాయాలు ఎంత, వ్యయాలు ఎంత, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ అన్నీ కానీ ప్రజల ముందు పెట్టే విధంగా కూడా మేము తయారు చేస్తున్నాం. ఇప్పుడు చెప్తాం, ఏ టైంలో చెప్పమన్నా చెప్తాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అమ్మవారి బంగారము, అమ్మవారి వెండి, అలాగే అమ్మవారికి జరిగే వ్యవహారాలు, ఆదాయాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందరి ముందు ప్రకటించాలి. కారణం ఏంటంటే ఇది ఒక పారదర్శకతలో నడవలసినటువంటి వ్యవహారాలు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు మా ఆలయ కమిటీ ప్రస్తుత చైర్మన్ శ్రీ భాగ్యలక్ష్మి గారు వారు మాట్లాడతారు. సో అందరికీ నమస్కారం. సో ఈ కార్యక్రమానికి పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణంలో ఈరోజు నిర్వహించుకున్నటువంటి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పాడేరు గౌరవ శాసనసభ్యులు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారికి, మాజీ శాసనసభ్యురాలు అక్క గిడ్డి ఈశ్వరి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి రాజకీయ పెద్దలకు, వర్తకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. సో 2019 నుంచి 2024 వరకు ఏదైతే గిరిజన ప్రాంత ఇలవేలుపు మనందరి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి యొక్క ఆశీస్సులతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆలయ కమిటీకి చైర్మన్గా ఆ రోజు బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి నేటి వరకు కూడా నాతో పాటు ఈ ఆలయ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించినటువంటి పెద్దలకు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అన్నయ్య సింహాచలం నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ప్రసాద దాతలు కావచ్చు, సో ఈ టెంపుల్ డెవలప్మెంట్ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలతోనే ఈరోజు అమ్మవారి యొక్క జాతర కానివ్వండి, ఈ ఆలయం యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, దినదినాన అభివృద్ధి ఏ రకంగా చెందిందనేది పూర్వం నుంచి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఆ రోజు ఆలయ కమిటీగా 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి అక్క గిడ్డీశ్వరి గారు, సో 19లో నాకు బాధ్యతలు నేను స్వీకరించిన ఆవిడ దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు మొదలుకొని ఇందాక అన్నయ్య చెప్పినట్టుగానే చాలా కార్యక్రమాలు, సో అన్నీ కూడా ఎంతో పారదర్శకంగా, సో ఒక కొత్త నూతన సాంప్రదాయాలకి కూడా కొన్ని మేము ఆహ్వానించి, సో ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు అన్ని రకాలు కూడా, సో అమ్మవారికి వచ్చినటువంటి చీరలు ఏదైతే ఉన్నాయో వేలం వేసే విధానం కానివ్వండి, నిత్యం ప్రసాదం భక్తులకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సమర్పించే కార్యక్రమం కానివ్వండి, సో నాన్నగారు కీర్తిశేషులు కొట్టుకుని చిట్నాయుడు గారు ఉన్నప్పటి నుంచి ముందు నుంచి కూడా, సో అప్పుడు అమ్మవారికి వచ్చినటువంటి బంగారం ఏదైతే ఉందో అవన్నీ కూడా చేసి సుమారుగా కేజీ పావు వరకు ఆ బంగారంతో అమ్మవారి పీఠం చేయించడం కానివ్వండి, సో అదేవిధంగా వెనకాల పోతురాజు టెంపుల్ కట్టించడం కానివ్వండి, ఘటాలన్నీ పెట్టుకునే దానికి ఒక రూమ్ సపరేట్గా చేయించడం జరిగింది. ఆఫీస్ రూమ్ అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసుకోవాలి. అకౌంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు అడిగినా కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా మనం ఉండాలని ఒక ఎంతో పారదర్శకంగా ఈ యొక్క ఆలయ నిర్వహణ బాధ్యత మేమంతా కూడా చేపట్టడం జరిగింది. అండ్ ఈ రోజు ఏదైతే ఆనవాయితీగా వస్తుందో, ఎవరైతే గౌరవ శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డారో వాళ్ళు ఖచ్చితంగా ఆలయ కమిటీకి చైర్మన్గా ఉంటారు అనేది ఏదైతే పూర్వం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయానికి మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాము. అదేవిధంగా సో ఎప్పుడు మనకి 2019 నుంచి ఈ రోజు 2024 వరకు కూడా సో 3 సార్లు మనకి అమ్మవారి జాతర కానివ్వండి, శాకాంబరి ఉత్సవం కానివ్వండి, సంక్రాంతి తర్వాత అమ్మవారి తీర్థం కానివ్వండి, అమ్మవారి పుట్టినరోజు కానివ్వండి, ఇలాంటి ఎన్నో వేడుకలు. అదేవిధంగా మన ఆలయం నుంచి శివాలయానికి శివరాత్రి పుణ్యదినాన్న ఇక్కడ నుంచి శివుడికి సారి వెళ్ళాలన్న ఒక సాంప్రదాయాన్ని, సో ప్రతి ఒక్కటి కూడా ఒక బుక్ మెయింటైన్ చేసి ఒక ఎజెండా రూపంలో, అంటే ప్రతిదీ కూడా
ఒక బుక్ మెయింటైన్ చేసి ఏం చేస్తున్నాము ఏంటి అనేది కూడా క్లారిటీగా మేమంతా కూడా ఇక్కడ చేయడం జరిగింది. సో ఇదే కొనసాగాలని మేమైతే ఆశిస్తూ ఉన్నాము. సో ఇప్పుడు వరకు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సో మనస్ఫూర్తిగా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరి పట్టుకుల్లి భాగ్యలక్ష్మి గారు కూడా చైర్మన్గా వ్యవహరించిన కాలంలో మరి యొక్క మనోగతాన్ని కూడా తెలియజేశారు. ఇప్పుడు పూర్వ ఆలయ కమిటీ చైర్పర్సన్గా వ్యవహరించినటువంటి అక్కయ్య ఈశ్వరి గారు కూడా మాట్లాడవలసిందిగా. మోదకొండమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మనందరి సమక్షంలో ఏదైతే ఆలయ కమిటీ ఉన్నామో గతంలో మనమంతా ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నాము. ఈరోజు నుంచి కూడా మళ్ళా సాంప్రదాయాన్ని మనమంతా పాటిద్దాం. ఈ అమ్మవారి గుడి పాదాల్లో ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు కీర్తిశేషులు నాన్నగారు, చిన్నాయుడు నాన్నగారు, అలాగే దాశరథి గారు, తర్వాత వెంకటరావు గారు, పరిరాజు గారు, ఇలా పెద్దలు అక్కడ అంటే ఘటాలంతా అక్కడే మోసుకెళ్ళేవారు నాన్నగారు. మేమంతా కూడా అప్పట్లో పొన్ మాస్టర్ గారు, ఫాదరు, వాళ్ళ అన్నయ్య గారు అందరూ కూడా అక్కడ ఘటాలు మోసుకెళ్ళేవాళ్ళు. అది చాలా దూరం అయిపోయింది. మళ్ళా మనం ఇక్కడే స్థానికంగానే పెట్టుకుంటే మంచిదని ఒక ఆలోచనతో ఆ రోజు పాడేరులో పెట్టాలన్నప్పుడు ఎవరు స్థలం ఇస్తారు, ఆ స్థలం ఇవ్వడానికి అని చెప్పి అడిగినప్పుడు కీర్తిశేషులు మా పెదనాన్నగారు వలసం నాయుడు గారు పాడేరు సర్పంచ్గా ఉండేవారు. తర్వాత వారి స్థలం ఇది. ఆ తర్వాత బావగారు ఉమామహేశ్వర పాత్రుడు గారు, ఆయన కూడా కలెక్టర్గా చేస్తున్నారు. ఈ స్థలాన్ని ఇచ్చి ఇక్కడ దేవాలయం కట్టుకుందామని ఆ రోజు మన పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఈరోజు వారసులుగా మనకు అందించినటువంటి పుణ్యఫలం. నిజంగా ఇలా ఉన్నామంటే మనందరికీ కూడా జన్మ ధన్యమైంది, పూర్వజన్మ సుఖంగా మనం భావించవచ్చు. అలా అమ్మవారిని ఈరోజు ఇంతింతే వడ్డింతేలాగా ఆ రోజు ఘటాలంటే ఒక 10 మందో 20 మందో 50 మందితో మొదలైనటువంటిది వందల్లో మొదలైనటువంటి పండుగ రోజు రోజుకి ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఈరోజు ఒక రాష్ట్ర పండుగలాగా ఉమ్మడి రాష్ట్రంలో సమ్మక్క సారక్క మేడారం జాతర ఎంత ఘనంగా జరుగుతుందో అలాగా 2014లో గౌరవనీయులైనటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మన గిరిజన ప్రాంతానికే కాదు రాష్ట్ర పండుగ కూడా వారు నిర్ణయించి దానికోసమని పండగ కోసమని అప్పట్లోనే 50 లక్షల రూపాయలు మనకు అందరికీ కూడా పండగ చేసుకునే దానికి ఒక ఉత్తర్వులు ఇచ్చి ఆ రోజు నుంచి కూడా ఆ డబ్బులు ఏదైతే పండగ నిండుతుంటే ప్రతి సంవత్సరం మనమంతా చందాలు వేసుకుని ప్రతి ఒక్కరం కూడా భక్తిభావంతో మనకు తోచింది ఇస్తూ ప్యారలల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమౌంటే కాదు మన ప్రజలంతా కూడా ఇచ్చుకున్నటువంటి డబ్బులతో అది కోట్లకు రూపాయల పండగలాగా మనందరి యొక్క కష్టం, మనందరి యొక్క సంకల్పం. అలాగా శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని ఎక్కడ వాళ్ళైనా సరే ఈరోజు నిన్న మండపేట నుంచి ఎమ్మెల్యే గారు కూడా గెలిచి రావడం, అలా ఎక్కడి నుంచైనా వచ్చి అమ్మవారు చాలా పవర్ఫుల్ కాడండి, అమ్మవారి దగ్గరికి వెళ్తే అన్నీ
కోరికలు తీరుతుంది అని చెప్పి వివిధ సినీ నిర్మాతలు కూడా దీని మీద సినిమాలు కూడా తీసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఇలాంటి సందర్భంలో ఈ ఆనవాయితీని మనమంతా గౌరవిస్తూ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరరాజు గారు, అలాగే పూర్వ ఎమ్మెల్యే గారు చెల్లి భాగ్యలక్ష్మి గారు, అంతకుముందు నేనుండేదాన్ని. ఈ ఆనవాయితీని మనమంతా కూడా పాటిద్దాం. ఏదైతే ప్రాసెస్ ప్రకారంగా మనం చేస్తున్నామో ఆ ప్రాసెస్ ప్రకారంగా మనమంతా చేసుకుంటూ వెళ్దామని చెప్పి ఎందుకంటే మొట్టమొదటి మీటింగ్లో మేము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు చైర్మన్ ఉండాలన్నది నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే అది మనం ఒక ఆనవాయితీ పెట్టుకున్నాం. అంటే గతంలో నాకన్నా ముందు బాలరాజు గారు చేశారు, అంతకన్నా ముందు సర్పంచ్ గారు కూడా రావాల్సింది, అంతకన్నా ముందు అకే రాజారావు గారు చేశారు, అంతకన్నా ముందు మణికుమార్ గారు చేశారు. ఇలా వాళ్ళందరూ ముందు చేసినప్పటికీ ఆలయ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉంటారో వాళ్ళు చైర్మన్ అవ్వాలన్నది 2014లో మనమంతా కూడా ఒక నిర్ణయం చేసుకున్నాము. ఆ నిర్ణయం ప్రాప్తికే దాన్నే మనం పాటిద్దాం. కాకపోతే ఇంకొక చిన్న సబ్మిషన్ ఇక్కడ ఈరోజు ఇది రాజకీయ వేదిక కాకపోయినా ఖచ్చితంగా మనమంతా పురుషులంతా ఒకే అన్నదమ్ములుగా మనమంతా ఉన్నప్పటికీ ఆలయ కమిటీకి వచ్చేటప్పటికల్లా అందరికీ ఒక ఆశ ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో మనం భాగస్వాములు అవ్వాలి, సేవ చేసుకోవాలి అమ్మవారికి. మాకు కూడా అక్కడ దాంట్లో కమిటీలో ఒక మెంబర్గా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆశపడతాము. ఆ ఆశని అందరం కూడా నెరవేర్చుకునేటటువంటి సమయం ఇది. ఈ సమయంలో మనలో మనం ఏ డిఫరెన్సెస్ లేకుండా ఖచ్చితంగా ఉన్నట్టుగానే మనం మాట్లాడుకొని చైర్మన్గా ఎమ్మెల్యే గారు ఉంటారు, అలాగే తర్వాత ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, మిగతా కోశాధికారి ఇవన్నీ ఉంటాయి కదా. ఉన్న దాంట్లో నా యొక్క సబ్మిషన్ కూడా చెప్తాను. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గుడిని పండగని వేణోళ్ళ వచ్చేటట్టుగా ఆర్థికంగా నిధులు తీసుకొచ్చి పండగని కానీ గుడిని కానీ అభివృద్ధి చేశాము. ప్రస్తుతం కూడా కూటమి ప్రభుత్వం ఉంది. మరలా ఈ గుడిని ఆర్థికంగా నిధులు తీసుకొచ్చి పండగని కూడా ఇంకా అత్యంత వైభవంగా తీసుకెళ్లాలంటే తర్వాత ₹1 వరకు కూడా మనం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి పండుగ చేసుకున్నాం. ఇంకా దీన్ని ఇంకా పెట్టాలని అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీంట్లో భాగస్వాములు అవుతే ఇంకా, ఎందుకంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెప్పేటటువంటి అవకాశం మనకు ఉండాలి. అందుకనే చైర్మన్గా మన ఎమ్మెల్యే గారు ఉంటే, ప్రధాన కార్యదర్శి మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా దాంట్లో మేము అదీను కోశాధికారిగా ఆ 2 కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తీసుకుంటాం. కోశాధికారి అనేది అందరి వ్యక్తి ఉంటారు. ఇలా కమిటీ వేసేటప్పుడు కూడా అందరూ ఇక్కడ నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, తన వద్దు, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా. ఇక్కడ మళ్ళా మనం అంటాం ట్రైబు, నాన్ ట్రైబు, దయచేసి ఆ పదం తీసుకురావద్దు మనం. ఎందుకంటే గతంలో ఈ దేవాలయాన్ని చిట్నాయుడు నాన్నగారు ఏదైతే మనందరూ పెద్ద దిక్కుగా మన నాయకుడిగా ఉన్నారో వారి ఆధ్వర్యంలోనే గిరిజనేతలు లేనటువంటి పీపీజీ కుమార్ గారు కానీ, ఆ తర్వాత మిగతా సభ్యులంతా కూడా ఎంతో కష్టపడి, దాసరథి గారు వీళ్ళంతా కూడా, అంటే అందరూ వాళ్ళంతా గిరిజనేతలు, వాళ్ళంతా ఈ గుడిని ఇంత స్థాయికి తీసుకొని వచ్చారు. కనుక మనలో ఏ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ మిళితంగా కమిటీని వేసుకొని మరలా అమ్మవారికి మనమంతా సేవ చేసుకుందామని నా యొక్క చిన్న విన్నపాన్ని మీ అందరి ముందు ఉంచుతూ, అలాగే తమ్ముడు ఇందాక చెప్పారు, గతంలో కూడా మాతో కలిసి పనిచేసినప్పుడు చక్కగా పనిచేస్తున్నారు. ఆ రోజు బావగారు కృష్ణారావు గారు బావగారు కానీ, అన్నయ్య పడాలన్నయ్య కానీ, మేమంతా కూడా చాలా అసలు అంటే ఒక సిస్టమ్ అంటే ఇలా ఉండాలన్న దాంతో పనిచేయడం అయితే గోవింద్ మాస్టర్ గారు మేమంతా కలిసి
ఆ రోజు ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వరరావు ఉన్నారు. మన సభ్యులు కూడా చాలామంది ఉండేవారు. ఇప్పుడు కూడా ఏదైనా సరే ఉన్న పారదర్శకంగా ఓపెన్గానే మనం మాట్లాడుకుందాం, ఓపెన్గానే ఉంటుంది. ఆ సిస్టంలోనే తమ్ముడు కానీ చెల్లి కానీ చాలా చక్కగా గత 5 సంవత్సరాలు బాగా చేశారు. తమ్ముడు మీకు ధన్యవాదాలు. ఎక్కడా కూడా మన అమ్మవారి గురించి కానీ మన గుడి గురించి కానీ ఎక్కడా మనం చెడ్డ పేరు తెచ్చుకోకుండా తెచ్చుకున్నాం. ఏ చిన్న జరిగినా మనందరికీ అది వర్తిస్తుంది కనుక దాన్ని మన పూర్తి ఇచ్చినటువంటి అవకాశాన్ని, అలాగే మన ధర్మకర్తలు కూడా ఉన్నారు, అందరం కలిసికట్టుగా ఇంతే ఉద్దేశంతో ఇంతే చైతన్యంతో రాబోయే కాలంలో మరలా గుడిని కానీ పండగని కానీ అమ్మవారి యొక్క పేరు ప్రతిష్టలు కానీ మనం అందరం ఇంకా ఇప్పుడు దేశంలోనే అంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లోనే ఉంది, ఈసారి దేశ విదేశాల్లో కూడా అమ్మవారి యొక్క పేరు మారుమోగేలాగా మన గిరిజనేతర మన కుటుంబ సభ్యులంతా పాలు పంచుకొని ఆ మంచి పేరు తీసుకొద్దామని చెప్పి అమ్మవారి సాక్షిగా మీ అందరికీ కూడా నేను ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే ముందు పనిచేసిన దానిగా సిస్టమ్ ఎలా అయితే ఉందో దాన్ని అవలంబించే విధంగా నేను చెప్తున్నాను. అలా ఈ రోజు మనం కమిటీ వేసుకుందామంటే వచ్చారు కనుక మీ ఇష్టం, ఈరోజే వేసేసుకుందాం. లేదు అంటే మనకు ముందు పనిచేసినటువంటి మన చైర్మన్ గారు ముందు మనకు అప్పచెప్పారు మనందరికీ. అది అప్పచెప్పిన తర్వాత ఆ కమిటీ రద్దు అయిందని చెప్పిన తర్వాత అప్పుడు కొత్త కమిటీకి మనం ఒక అడుగు ముందుకెళ్తాం. లేదు అమ్మ ఈరోజే వచ్చేస్తాం అందరూ చేద్దాం, మీ అందరి అభిప్రాయాల మేరకే ఏది జరిగితే చేయండి. కానీ నేను చెప్పినటువంటి అంశాలను కూడా మీరు అందరూ గుర్తించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా అంతా కూడా ఒక 5 ప్యానల్గా 5 వంచలుగా ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే బాగుంటుందన్నది నా ఒక కోరిక. ఎందుకంటే ఆ విధంగా చేసుకోగలిగితే మనకి ఇటువంటి డీవియేషన్స్, ఇప్పుడు గవర్నమెంట్ టీడీపీ ఉంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు వస్తారు, వైసీపీ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు, ఇటువంటి క్లాసెస్ అనేది వస్తున్నాయి. సో ప్రధానంగా మొత్తం అంతా కూడా ఎవరైతే నెక్స్ట్ 29 నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ అయితే వాళ్ళకి గౌరవ అధ్యక్షుల కింద పెట్టి వాళ్ళ తరపు నుంచి ఒక ప్రధాన కార్యదర్శి, ఒక సెక్రటరీ, అలాగే ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉంటారో సర్పంచులకి మొత్తం అంతా వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇటు నుంచి స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళకి ప్రధాన కార్యదర్శులు, సెక్రటరీలు చేసుకుంటే బాగుంటుందన్నది నా సమాలోచన, అంటే నా ఆలోచన. మరి ఖచ్చితంగా మీరందరూ కూడా దీని మీద అధ్యయనం చేసి మరి రానున్న భవిష్యత్తులో మరి చక్కగా తల్లికి మనం అందరూ సేవ చేసుకునే విధంగా మనం అందరూ కూడా ప్రోత్సహించి అందరు అన్నదమ్ములుగా మనం అందరూ కూడా ఒక కుటుంబంగా ఐక్యమత్యగా దేవుడి దగ్గర రాజకీయాలు ఏం చేయకుండా అందరు కలిసి కట్టి ఒక ప్రధానమైనటువంటి అభివృద్ధి చేయాలని ఆకాంక్ష కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ మెంబర్లకి, పెద్దలందరికీ, మా గ్రామ పెద్దలందరికీ కూడా, మా తోటి ఉద్యోగస్తులకి, మా వర్తక సంఘం పెద్దలందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్. గ్రామ సర్పంచ్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. నమస్కారం అండి. కార్యక్రమానికి నూతన కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు కార్యక్రమానికి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గౌరవనీయ పెద్దలు సంవత్సరం నాయుడు గారు, అలాగే నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయ పెద్దలు పాడేరు శాసనసభ్యులు, కాబోయే ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి మంచిరాజు విశ్వేశ్వరరాజు గారికి నమస్కారం. ఎందుకంటే వారికి ముందుగా ఈరోజు వారి జన్మదినం కాబట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. నేటి వరకు ఆలయ కమిటీ చైర్మన్గా, పాడేరు శాసనసభ్యురాలుగా, కొట్టగిరి చిట్నాయుడు గారి వారసురాలుగా ఈ ఆలయ అభివృద్ధికి విశేషమైన కృషి చేసినటువంటి సోదరి భాగ్యలక్ష్మి గారికి, అలాగే డాక్టర్ గారికి కూడా, అలాగే 2014-19 వరకు ఈ ఆలయ అభివృద్ధి కోసం పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించడంలో విశేషమైన కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు వెంకటేశ్వర గారు, అలాగే స్థలదాతులు పాత్ర గారు, కుటుంబ సభ్యులు, అలాగే సుబ్బారావు గారు, అందరికీ నమస్కారం. మిత్రులు చాలా విషయాలు చెప్పారు.
ఇది ఆలయం కట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దినదిన అభివృద్ధి చెంది ఈ ఆలయ కమిటీ చైర్మన్లుగా ఉన్న పండగ కమిటీ చైర్మన్లుగా చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ పండగని బ్రహ్మాండంగా చేయడానికి కృషి చేసిన వాళ్ళే తప్ప స్వార్థానికి కానీ వేరే దానికి ఉపయోగించుకున్న వ్యక్తులు ఈ చరిత్రలో లేరు. అలాగే మరి ఈ ఆలయాన్ని దాసరేశ్వరం గారు, నరసింహమూర్తి గారు, మందు శెట్టి గారు పెద్దలందరూ కృషి చేసినప్పటికీ చిట్టాడి గారి నాయకత్వంలో ఈ ఆలయానికి కానీ పాడేరు పట్టణానికి కానీ ఇంత పేరు నిస్వార్థంగా భక్తితో చేసిన వ్యక్తి నాయకుడు వారికి ఖచ్చితంగా అంటే వారి గురించి అందరూ నియోజకవర్గం అందరికీ తెలిసిందే జిల్లాలో కానీ వారికి గుర్తుగా కూడా ఆలయ ప్రాంగణంలో వారి గుర్తుగా మనం ఏదైనా కార్యక్రమం శాశ్వతంగా ఎవరు వచ్చినా గుర్తించే విధంగా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను రాబోయే ఆలయ కమిటీ కూడా సూచిస్తూ మిత్రులారా, యాక్చువల్గా మేము కూడా గత 2014 గిడ్డేశ్వర గారి ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశాం. అయితే ఈ 2019 నుంచి 24 కాలంలో కొట్టగిరి బాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో చైర్మన్ ఉన్న కాలంలో సంవత్సరం గారు వారి టీం అంతా కూడా బ్రహ్మాండంగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అందరినీ కనుక్కుంటారు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరి దగ్గర విరాళాలు సేకరించి ఆలయ అభివృద్ధికి పారదర్శకంగా బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని ఒక పద్ధతిలో పద్ధతిలో పెట్టారు. వారికి ఈ పాడేరు ప్రజలందరి తరఫున కోటగిరి భాగ్యలక్ష్మి గారికి అలాగే సింహాచలం రెడ్డి గారు వారి టీం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా, ఈ రోజైతే ఆలయ కమిటీ చైర్మన్గా వారి ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే గారు చేస్తారనే విషయాన్ని చెప్పడంతో మేమందరూ కూడా వారిని అభినందించడానికి ఇక్కడికి ఇచ్చేసాం. ఆలయ కమిటీ పూర్తి కమిటీ వేసేదానికి మిగతా అందరూ కూడా సమాచారం పంపించి భాగ్యలక్ష్మి గారు, ఈశ్వరి గారు అలాగే చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన విశ్వేశ్వరరాజు గారు ఆధ్వర్యంలో ఒక తేదీని ఫిక్స్ చేసి వారం రోజుల్లో 10 రోజుల్లో ఒక తేదీని ఫిక్స్ చేసి అన్ని పార్టీలకి అలాగే ఒకసారి నాగభూషణ్ గారు కూడా గతంలో ఈ ఆలయాన్ని ఎండోమెంటిక్ చేసే సందర్భంలో చాలా కృషి చేశారు. ఉమామేశ్వర గారు కానీ వీళ్ళు కానీ అందరికి సమాచారం అయితే కమిటీ వేస్తారనేది లేదు. వారి ప్రమాణ స్వీకారం కాబట్టి ఏదైతే సాంప్రదాయం ఉందో ఎమ్మెల్యే గారు ఎవరైతే ఎన్నికవుతారో ఈ ఆలయ కమిటీ చైర్మన్గా మనందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే దానికి అమ్మని చెప్పిన మీదకే అందరూ వచ్చారని నేను భావిస్తున్నాను. మీరు అందరూ నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఎంత ఎక్కువ మందిని ఈ కమిటీలో సభ్యులుగా ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం కమిటీలో చేర్చుకుంటే ఈ ఆలయ అభివృద్ధికి అలాగే ఈ పండుగను కూడా మరింత బ్రహ్మాండంగా చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకాభిప్రాయంతో, ఎందుకంటే గిడ్డేశ్వర గారు కానీ అలాగే కోటగిరి భాగ్యలక్ష్మి గారు కానీ ఇప్పుడు కాబడుతున్న విశ్వేశ్వరరాజు గారు కానీ మంచి మనసున్న నిష్కల్మషంగా నిస్వార్థంగా పనిచేసే నాయకులు. అలాగే గతంలో చిట్నాయుడు గారు అలాగే గిడ్డేశ్వర గారు కోటగిరి భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం ఎంత అభివృద్ధి చెందిందో ఇప్పటి శాసనసభ్యులు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసే విశ్వేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో కూడా నాయకత్వంలో కూడా వారిద్దరి సలహాలు సూచనలు తీసుకొని ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెంది భక్తులకు అన్ని సౌకర్యాలు సమకూర్చే విధంగా ఉత్తరాంధ్ర ఎలువెలుపుగా ఉన్నటువంటి మోతుకుంటం వారి పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందే విధంగా వారు కూడా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ కమిటీ అనేది ఆలయ కమిటీ అనేది ఏకాభిప్రాయంతో ఇది ఎందుకంటే సేవే బాధ్యతే తప్ప ఇదేదో పేరు ఇంకోట పని కాదు. అందువల్ల ఏకాభిప్రాయంతో అందరినీ కలుపుకొని పోయే విధంగా కమిటీని ఒక తేదీ ఫిక్స్ చేసి ఆ తేదీన మీరు నియమిస్తారనేటువంటి అభిప్రాయంతో ముందుగా పనిచేసిన కొట్టగిరి చైర్మన్గా ఉన్న చైర్మన్ గారిని అలాగే ప్రధాన కార్యదర్శి కొట్టగిరి సంవత్సరం గారు వారి బృందాన్ని కూడా వారు చేసిన ఈ గుడి అభివృద్ధికి కానీ చేసిన సేవని వారికి అభినందిస్తూ అలాగే గిడ్డేశ్వర గారు కూడా ఈ ఆలయ అభివృద్ధికి శక్తి మించి పనిచేసిన వారికి కూడా తెలియజేసుకుంటూ గిడ్డేశ్వరి గారు మా పేర్లు కూడా ఎవరిది కనీసం స్థల దాతలు అని కూడా
ఎవ్వరు మెన్షన్ చేయలేదు. ఇప్పుడు వచ్చి ఎంతమంది వచ్చి ఇక్కడ నిల్చొని మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు మెన్షన్ చేసి చెప్పలేదు. స్థలదాతలోని పేరు కూడా మెన్షన్ చేయలేదు. అంటే మేము వెనకాల మీ అందరి ముందున ఫస్ట్ స్థలదాతలు లేకపోతే ఈ రోజు ఇక్కడ గుడే ఉండేది కాదు. మా తాతగారు ఈ ల్యాండ్ కొని ఇవ్వకపోతే ఈ రోజు అసలు అమ్మవారి గుడే ఉండకపోయేది. అంటే స్థలదాతలు ఎవరు ఇవ్వకుండా స్థలం లేకుండా గుడి ఎలా వస్తుంది? ఎందుకు అందరు సైలెంట్ ఉన్నారు? ఇప్పుడు వరకు వచ్చారు కదా స్థలదాతలు ఎక్కడ ఇక్కడ తెలుసు. పాతపడేరు మీరే డిసైడ్ అయ్యారు కానీ స్థలదాతలు కూడా చేయలేదు. అంటే ఇక్కడ గౌరవం కావాలి నాకు ఇదంతా కాదు. ఒక అర్థం చెప్పారు స్థలదాతలు ప్రోటోకాల్ ఇప్పుడే మాట్లాడకపోతే ఇప్పుడే మీరు ఎవరు మాట్లాడకపోతే ఎప్పుడు ప్రోటోకాల్ వస్తుంది? ఒక్క నిమిషం నేను సమాధానం బాబు నేను సమాధానం చెప్తాను. బాబు కూర్చో. అక్కడెక్కడో కింద పెట్టారు మా పేర్లు, పేర్లు ఎలా ఒప్పుకుంటారు? నేను ఒప్పుకోను. స్థలదాతలకి ఇప్పుడు వచ్చి మర్యాద ఇవ్వలేదు గుడియాలు. ఈ రోజు మీటింగ్ అని ఎవడో వచ్చి చెప్పాడు. మీరు తమ్ముడి మెంబర్స్ కదా, మీరు వచ్చి స్వయంగా వచ్చి మా తల్లిదండ్రులతో మధ్య ఉన్నారు కదా, మా నాన్నమ్మ కూడా మధ్య ఉంది స్థలదాతలుగా వచ్చి మీరు చెప్పాలి అండి. చెప్పలేదు ఎవరు. ఈ రోజు మీటింగ్ అని ఎవడో వచ్చి చెప్తే మేస్త్రి నేను తెలుసుకొని నేను వచ్చాను. మీరు పొద్దున్న ఫోన్ చేసి చెప్పారు, ఓకే బాగుంది. మీరు ఏదైనా కమిటీ మీటింగ్స్ ఏమైనా అవుతుందో చెప్తున్నారా? తెలియదు మాకు. ఏది అవన్నీ వదిలేయండి. మొన్న అమ్మవారికి గుడికి ఇంత అని వచ్చింది. ఆ రోజు స్పెసిఫిక్ గా అమ్మ బాబాయ్ పిన్ని వచ్చి రాయించారు. డబ్బులు కమిటీ మీటింగ్ అయిన తర్వాత వరకు తీసి బయట తీసుకెళ్ళొద్దు అని చెప్పి. బట్ ఆ మనీ ఎంత కావాలి? మనీ చెప్పు. 10 లక్షలు 20 లక్షలు ఇస్తాం. చెప్పకూడదు. తెమ్మంటావా ఇప్పుడు? మనీ తెమ్మంటావా? దయచేసి అందరికీ ప్లీజ్ ఒకసారి దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. ఈ రోజు ఒక్క నిమిషం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మోదకొండమ్మ తల్లి, జై మోదకొండమ్మ తల్లి, జై మోదకొండమ్మ తల్లి. సో దయచేసి అందరికీ మరొకసారి నమస్కారం. ఈరోజు గౌరవ చైర్మన్ గారిని ఈరోజు ప్రకటిస్తున్నటువంటి రోజు. సో ఏమున్నా కూడా మనం ఇక్కడే ఉంటాము. అంతగా కావాలనుకుంటే వెనకాల ఆడిటోరియం ఉంది,
అక్కడ షెడ్ ఉంది, విల్ గో, మనం అక్కడ అందరం కూర్చుందాము, మాట్లాడుకుందాము, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుకుందాం. కానీ ఈ రోజు ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఈ రోజు చైర్మన్ గా ఆయన మనం అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఆయనని మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఆలయ కమిటీ చైర్మన్ గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించడానికి, అకౌంట్స్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా, ఏ అభ్యంతరాలు ఉన్నా కూడా తెలియజేయడానికి మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. కాబట్టి అవన్నీ చేసుకుందాం. ముందు చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం అయిపోయినాం. థ్యాంక్ रथदा भागं भागं रथदा रथदा भागं भागं देवेभ्यो देवेभ्यो भागं भागं देवेभ्यो देवेभ्यो विदधात्याजं चन्द्रमाः धरति दीर्घमायुः शतमानं भवति शताय पुरुष शतेन्द्रिय आयुरेन्द्रिय प्रतिष्ठति बोधकोण्डम देवता प्रसादित्यर्थेन यजमानस्य आलय निर्वहणकर्तेन मुहूर्तवस्तु तत्समये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु सर्वेषां गोत्राणां भक्तजनानाम् आयुरारोग्य ऐश्वर्याणां वर्धे सन्तु देवता प्रसाद सिद्धिरस्तु सर्वं जयते. కూర్చోండి అందరూ. మా రాష్ట్రం సర్పంచ్ గారు పెడతారు. సార్ మనోడు నమస్కారం. ముందుగా మా మాజీ శాసనసభ్యురాలు అలాగే శ్రీ మూలకొండమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గారు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారికి, అలాగే మరొక మాజీ శాసనసభ్యురాలు గారు గిడ్డీశ్వర్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేటటువంటి ఆలయ కమిటీ ఏర్పాటు చేయడానికి స్థలదాతలకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గతంలో ఏదైతే వస్తున్నటువంటి ఆనవాయితీ ఏదైతే ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారని ఇది ఉంది. కాబట్టి దీని సందర్భంలో ఈరోజు మా గౌరవ మాజీ శాసనసభ్యురాల వారి చేత ఈరోజు చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. రానున్న కాలంలో ఖచ్చితంగా ఆలయ కమిటీ మనం వేసుకొని
ఆలయం మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి మీరందరూ కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇందాక గౌరవ స్థానిక సర్పంచ్ గారు బావగారు చెప్పారు, ఇక్కడ 2 ప్రధాన కార్యదర్శుల్ని ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందన్నారు. నేను కూడా ఆ రకంగా ముందుకు వెళ్దాము, ఎందుకంటే ఇద్దరికి అవకాశం ఉద్దేశంతో నేను ఒకరిని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నేను నియమించాలనే ఒక ఆలోచనతో ఉన్నాను. అలాగే మీరు అందరు కలిసిన తర్వాత ఇంకొకరిని పెద్దలందరూ కూడా కూర్చొని ఇంకొకరిని నియమించడానికి అవకాశం మీరందరూ కూడా అవకాశం ఇస్తే అప్పుడు ఎవరైతే నేను మొదటగా చెప్పినటువంటి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడే అనౌన్స్ చేయడానికి కూడా అప్పుడు మీరు 2014లో ఆవిడ చేసింది ఆవిడ పెట్టుకున్నది కదా. Adelante!
అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ 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 మోదుకొండమ్మ అమ్మవారి ఆలయానికి మొత్తం ప్రజలంతా కూడాను ప్రజలంతా ఇక్కడికి వచ్చేస్తున్నాం. గతంలో ఎవరైతే కమిటీ చైర్మన్గా ఉన్నారో భక్తుల రాకేష్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఈరోజు ఏర్పాటు చేశారు, అంటే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేగా ఉంటారో వాళ్ళు ఆలయ కమిటీ చైర్మన్గా ఉండాలని ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ ప్రకారంగా ఈరోజు పాడేరు శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి విశ్వేశ్వరరాజు గారికి మేమంతా కూడా చైర్మన్గా ఆమోదం తెలియజేస్తాం. కానీ ఇక్కడ ఒక పద్ధతి ఉంది, ఒక సిస్టమ్, ఈ ఆలయ కమిటీ వేసుకునే దాని సిస్టమ్. ఎందుకంటే గతంలో ఏదైతే మేమంతా చైర్మన్లుగా ఉండి ఆలయాన్ని అభివృద్ధి కానీ అలాగే పండుగని రాష్ట్ర పండుగ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కానీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర పండుగ చేయడమే కాదు, ఇది కూడా రాష్ట్ర భారతదేశం అంతా కూడా తెలిసేలాగా చేసినటువంటి విషయాన్ని మనందరికీ తెలిసిందే. ఈరోజు ఈ కమిటీలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కనుక మాట్లాడుతున్నాను. ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది మా గుడి మా హ్యాండ్ ఓవర్లో తీసుకుంటాం, మాకు నచ్చినట్టుగా మేము కమిటీలు వేసుకుంటామని కమిటీ నిబంధనలకి విరుద్ధంగా మాట్లాడుతున్నారో ఈరోజు మేము పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే అందరి సమక్షంలో అందరి అభిప్రాయాలు కూడా సేకరించి చెప్పాం. ఈరోజు ఆయన పుట్టినరోజు కనుక నేను ఈరోజు చైర్మన్గా ఉంటానని అన్నందుకు చైర్మన్ ఒక్కరే ఉండొచ్చు అన్నది మేము అన్నాం. కానీ ఆయన అనౌన్స్ చేసేస్తున్నాడు ప్రధాన కార్యదర్శులు అని. ఏంటండి ఇది? ఇంకా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి వెళ్ళిపోయినా సరే ఇంకా మాయలో నుంచి బయటకు వచ్చినట్లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అందరి యొక్క భావాలని అందరి యొక్క అభిప్రాయాల్ని సేకరించి చేయాల్సినటువంటి ఈ కమిటీని ఈరోజు చైర్మన్ వరకు అయితే కనుక మేము ఆమోదిస్తున్నాం. కానీ ఆయన చెప్తున్నటువంటి ప్రధాన కార్యదర్శిలో ఇంకా మిగతా కమిటీని మేము ఆమోదించడం లేదు. ఖచ్చితంగా ఇదే కానీ వాళ్ళు ఇదే పట్టుబడితే ఖచ్చితంగా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ కూడా చేశాం, గుడిని కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశాం కనుక ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఉంది. నేను ముఖ్యమంత్రి వర్యుల దగ్గర కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా మా పాడేరు ప్రజలు అందరూ ఏదైతే మా ఆరాధ్య దైవంగా అమ్మవారిని కొలుచుకుంటున్నామో దాంట్లో అందరూ భాగస్వాములే. గిరిజనులు, గిరిజనేతరులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, మహిళలు, యువత అందరూ భాగస్వాములమే. లక్షలాది మందికి అమ్మవారు మాకు ఆరాధ్య దైవం. ఈ గుడిని డెవలప్ చేసేదానికి మేమంతా కూడా పాటుపడి ఉన్నాం. ఇదంతా కూడాను ఓపెన్గా ప్రతి ఒక్కరి ఏకాభిప్రాయంతో అవ్వాల్సినటువంటి కమిటీ కనుక మరలా తర్వాత ఏకాభిప్రాయాలు తీసుకునే కమిటీని నిర్వహించుకుంటాం, కమిటీని నిర్ణయించుకుంటాం. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరులకి వాళ్ళ మూకుమ్మడి దాడులకి భయపడే రకం కాదని చెప్పి ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఏదైతే ఈరోజు దౌర్జన్యంగా వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిస్తున్నాను. నేనైతే యాక్చువల్గా ఈసారి అయితే నేను ఎవరికి రాజకీయ నాయకులకి ఇవ్వకూడదు అనుకున్నాను. అసలు చైర్మన్ ఇవ్వకూడదు కానీ మీరు మాట్లాడారు, నేను నాదని చెప్పలేదు. అసలు నాకు అసలు ఈ రోజు అమ్మ అక్కడ అక్కడి నుంచి పాదాలు వెళ్ళి ఎవరు ఇస్తారా? ఒక్క చెట్టు ఇస్తారా ఎవరైనా? మాకేమన్నా
మాకే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు అలా మాట్లాడతారు. మీరందరూ ఉన్నారు, మీరే గెలిచారు. మీతో వచ్చారు ఏం లేదు, మాట్లాడుకుంటే అందరూ చేస్తారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాం. ఉద్యమం లేదు ఆ రోజు కాదని అసలు రాలేదు, మళ్ళీ అవ్వలేదు. అందరూ ఉండేరు అప్పుడే మళ్ళీ అవ్వలేదు కదా. ఇవాళ ఉన్నప్పుడు అప్పటి నుంచే మేము అనుకుంటున్నాం రాజకీయ నాయకులకి వద్దు, ఇది అందరికీ గ్రామ దేవత. రాజకీయం ఆడించడం ఏంటంటే రాజకీయం ఉన్నారు, ఏం చేశారు గుడికి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఇచ్చేసలేదు, చింతాడుగానే కట్టలేదు, ఎవరు కట్టలేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజుల్లో జాబులు కప్పుడే వెళ్ళిపోయారు. అవునా కదా, మీకు తెలిసిందే కదా. జాబ్కి వెళ్ళడం అంతే కదా. అప్పటి నుంచి రాజకీయం అయిపోయింది, ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరుంటే ఏమి, దేవుడు మంద కాబట్టి అందరికీ దేవుడు కాబట్టి బాగా ఉంటుంది అనుకున్నాం. ఈ రోజంతా మేము ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు కూడా. మరి మాకు ఎంత బాగా బాగా గుర్తింపు లేనప్పుడు ఇష్టం చేసేస్తే ఎలా ఉంటుంది. ఏం చేశారు, ఇంతమంది వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, ఏం చేశారు నిజం చెప్పండి. అబద్ధమైనా ఆడకండి, అక్కడ ఉన్నది చెప్పండి. ఈ రోజు ప్రశాంత్ గారు వచ్చి మాట్లాడదా, మాట్లాడలేదు. అక్క వచ్చి మాట్లాడి నేను మాట్లాడలేదు. నేను ఎందుకు వచ్చాను, నాకు ఎంత బాగా ఉంటే కదా వచ్చాము. మాట్లాడేది ఉండాలి కదా, రెస్పెక్ట్ ఉంచుకోవాలి. ఎవరు ఇస్తున్నారు, అంటే ఎప్పుడు ఇస్తావా అనే చైర్మన్, ఎప్పుడు వస్తావా దేవుడికి వస్తున్నదే. మేమే అడగలేదే, దేవుడికి వచ్చింది బ్యాంకుకే వేస్తున్నాం. ఎవరి దగ్గర వెళ్తే బ్యాంకుకే వేసుకుని చెప్తాం. వేస్తున్నారో లేదో మాకు తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. మాకు దాని గురించి అంత అనవసరం. మాకన్నా రెస్పెక్ట్ మాకు ఏ మా డాక్టర్ మొన్న వచ్చారు గుడికి, గేట్ బయట వాళ్ళ వైఫ్ తో సహా వచ్చిన బయట గేట్ స్థల దాతలు కాదు అని చెప్పారు. ఎవరైతే కొట్టించింది నేను కూడా చూస్తా. మీ అందరూ కూడా పేరు అందరికీ దండం చెప్తున్నాను. మీ అందరూ కూడా వేరే దగ్గర గుడి కట్టుకునే ఉండండి అమ్మా. ఇది మేము మా తాతలు కట్టించిన గుడి, లేకపోతే ఈ రోజు గుడి ఉండకపోతున్నాను. పేరు పెద్ద మాఫియా అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిందే కదా చెప్తా. అది కాదు మాఫియా, స్థలం కాదంటే ఎలా ఉంటుంది. నేను తన గుడికి కూడా రాజకీయం అయిపోయి నేను రానని చెప్పిన బలవంతంగా సండే తీసుకొచ్చాను. అతను గుడి బయట ఉంటే వీళ్ళందరేమో మన పాత వాళ్ళందరూ ఏమన్నారంట, అతను నేను తీసుకొస్తాను మేడం గారు అని చెప్తాను. సందాతలందరూ లోపల వెళ్ళిపోతే అతను ఎవరు లోపలికి వెళ్ళడానికి అన్నారు. అది ఎవరు ఇచ్చారు రైట్స్. ఇప్పుడు అతను కానీ మాట్లాడితే ఎవరు మాట్లాడడానికి కూడా లేదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఎవరైనా అసలు మాట్లాడడానికి రైట్స్ లేదు అక్కడ. ఈశ్వరరావు గారు ఏం చేసి ప్రెస్ మీట్ ఏం చెప్పారు, ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా దాని గురించే కదా. ఇప్పుడు మీరు మీటింగ్ అని పిలిచారు, చైర్మన్ ఇస్తాను అనలేదు, జస్ట్ మీటింగ్ అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అలా చేశారని మాకు బాధ లేదా? సరే ఈవిడ మాట మీద నిలబడ్డా. అసలు ప్రెసెంట్ ఎమ్మెల్యే విన్నారా ఈవిడ మాట మీద? కమిటీ తర్వాత పెట్టుకుందామని స్పెసిఫిక్ ఎన్నోసార్లు మెన్షన్ చేసింది. దానికే కదా మేము ఖండించాం. అదే ఆవిడ మాటకే గౌరవం ఇచ్చారా అని అడుగుతున్నాం. క్వశ్చన్ చేస్తాం, మీరు చెప్పండి ఆన్సర్. ఇస్తే కమిటీ తర్వాతనే కదా చెయ్యాలి ఎవరైనా. నాకు మొన్న అనిపించి వదిలేస్తామా నేను ఇంటికి రోజులు ఆ రోజు 9 మందికి లగిసిపల్లి చిరంజపాతుడు కుమారుడు లకే శివప్రసాద్ నాయుడు పాత్రుడు, అలాగే ఉమా మహేశ్వరరావు పాత్రుడు ఇక్కడి స్థలం కొని ఇక్కడ గుడి కట్టించాడు. గుడి కట్టించితే తలదాతలకి మేమేం తలదాతలు కోరలేదు. మాకు మోదకొండమ్మ తల్లికి శుభ్రంగా చేయించి మోదకొండమ్మ పండుగ రోజు తలదాతలకి గర్భగుడికి తురిపించి ఆ తల్లి ఘటాలు ఎత్తించి గర్భగుడి దాటిన తర్వాత ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కలెక్టర్లని ఎవరైనా అక్కడి నుంచి గటలు పట్టాలని మేము కోరుకుంటుంది. కానీ మాకు గర్భగుడికి తలదాతలకి అక్కడి ఛాన్స్ ఇవ్వలేదు. అది చాలా బాధాకరమైన పని. తలదాతలంటే మరి గుడి కట్టించినటువంటి వారు, ధర్మకర్తలంటే
మీరు గుడికి వచ్చి మాట్లాడండి అని ఒక్క మాట అనలేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నగిసిపల్లి కాచుడు ఉమా మహేశ్వరరావు ఈ గుడి కట్టించినటువంటి తలదాత నగిసిపల్లి వారికి ఇంతవరకు స్థానము లేదు. నగిసిపల్లి బాత్రూంలు కట్టించినారు కాబట్టి నగిసిపల్లి వారికి ఎందుకు కానీ ఒక్క పోస్ట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అయినా మేము చాలా ఓపికతో భరించాము. కానీ ధర్మదాతలు తలదాతలకే వారు ఇది చేయలేదంటే ఇక రాజకీయం ఎందుకు? ఇక్కడ గుడి ఉన్నది, ఆ తల్లికి నా అత్తమామలు కట్టించినటువంటి గుడికి ఇక రాజకీయాలు చేసేస్తున్నారేంటి? ప్రతి ఒక్కరు వచ్చి తలదాతలకి గౌరవించాలి. మేము ఏది కోరలేదు, తలదాతలకి గౌరవించాలి. పండుగ రోజు తలదాతలకి పాదాలు ఉమా మహేశ్వరరావు పాత్రుడు గారు పెద్ద కొడుకుకి ఎత్తాలి, ఆ మోదకొండమ్మ తల్లి వాడు భార్య వాడు సతీమణికి ఎత్తించాలి. అటుపైన ఎందరు ఎత్తుకున్నా మేము వద్దన్నాం, కానీ తలదాతలకి కూడా విలువ లేకుండా చూస్తున్నారు. దయచేసి మీ పత్రికా విలేకరులకు 2 చేతులు ఎత్తి నేను జోడించి మీకు మొక్కుతున్నాను. కాబట్టి తలదాతలకి గౌరవించాలని కోరుకుంటున్నాను.